బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 63. అల్ అఫూ. అల్లాహ్ అల్ అఫూ అంటే అత్యధికంగా క్షమించేవాడు. తోటివాడెవడైనా తప్పు చేస్తే వెంటనే అతన్ని శిక్షించాలని తలపోస్తాడు మనిషి. కానీ అల్లాహ్ ప్రతి మనిషికి వ్యవధి విడుపునిస్తూ పోతాడు. అది కూడా జీవితాంతం వరకు మనల్ని అల్లాహ్ మన్నిస్తూనే ఉంటాడు. మనిషిలానే దేవుడు భావిస్తే అందరూ దండనార్హులే. కాబట్టే ఆయన అందరికంటే అధికంగా మన్నించేవాడు. ఆయన కరుణ, మన్నింపు, కనికరం లేకపోతే మనం ఒక్క క్షణం కూడా మనుగడ సాగించలేము. దుర్గంధపూరితమైన వ్యర్థ పదార్థాలను భూమిలో పాతిపెట్టడమో లేక అగ్నికి ఆహుతి చేయడమో చేస్తుంటాం. అలాగే మనం చేసిన తప్పులపై దేవుడు అవి పరుల కంట పడకుండా ఉండడానికి ఒక తెర వేస్తాడు. అదే విధంగా కట్టెలు అగ్నికి ఆహుతైపోయినట్లు మనం చేసే దాన ధర్మాలతో కూడా మన చిన్న చితక చిల్లర పనులు, దోషాలు మాయమైపోతాయి. అల్లాహ్ కరుణ, క్షమ మనిషికి ఉభయలోకాల్లోనూ దొరుకుతుంది. అయితే ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటేనే మనిషి సఫలీకృతుడవుతాడు. అప్పుడే అతనికి పరలోకంలో సకల స్వర్గ సౌఖ్యాలు లభిస్తాయి. తమ సంతానము తమ మాట విని తాము చెప్పిన విధంగా తాము చూపిన మార్గాన్ని నడవాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటాడు. తమ మాట వినని సంతానాన్ని దండించడం కూడా జరుగుతుంది. అందరినీ సృష్టించి అన్ని సదుపాయాలను కల్పించిన దేవుడు కూడా మానవులంతా ఆయన్నే పూజించాలి. ఆయన ప్రవక్తల ద్వారా పంపిన జీవన మార్గం ఇస్లాంలోనే అందరూ జీవనాన్ని సాగించాలని కోరుకోవడం కూడా సబబే కదా. ఏది ఏమైనా నిత్య జీవితంలో ప్రతి మనిషి వల్ల ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పరుల తప్పుల్ని క్షమిస్తూ అందరినీ కలుపుకొని జీవనం సాగించడంతోనే సమాజంలో శాంతి శ్రేయాలు నెలకొంటాయి. ఒకరిని మనం క్షమించకపోతే రేపు పరలోకంలో దేవుడు కూడా మనల్ని క్షమించడు. ఆయన క్షమించకపోతే, మన పట్ల కరుణ చూపకపోతే మనం స్వర్గం ఛాయలకు కూడా చేరుకోలేము. నేలనున్న వారిపై కనికరిస్తే నింగినున్నవాడు కూడా మనపై కరుణిస్తాడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి. దివ్య ఖురాన్ 2:160.